నాగార్జున స్వయంగా వ్యక్తిగతంగా విచారణకు హాజరై తన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరోవైపు ఇందులో ఇద్దరు సాక్షులను కూడా పెట్టడం జరిగింది. ఒక సాక్షి మాత్రమే ఈరోజు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మరొక సాక్షిని 10వ తారీఖున విచారణ చేసి అతని స్టేట్మెంట్కు రికార్డ్ చేస్తామనేటువంటి అంశాన్ని కోర్టు చెప్పింది. ఈ రోజు జరిగినటువంటి విచారణలో ఎలాంటి అంశాలను కోర్టు దృష్టికి వెళ్లారు, ముఖ్యంగా స్టేట్మెంట్లు ఏ విధంగా ఉన్నాయి, ఈ స్టేట్మెంట్ల తర్వాత ప్రొసీజర్ ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశానికి సంబంధించి ఒకసారి మాట్లాడదాం. సార్, ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి విచారణలో అంటే ఆల్రెడీ నాగార్జున వ్యక్తిగతంగా విచారణకు రావడం జరిగింది, అతను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అతని స్టేట్మెంట్లు ఎలాంటి అంశాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చాడు? వాస్తవంగా జరిగినటువంటి అంశాలను తను ఆ రోజు ఈ నెల 2వ తేదీ అక్టోబర్ 2వ తేదీ ఈ అంశం జరిగిందని లంగర్ హౌస్లో కొండా సురేఖ్ గారు తన మీద డిరాగేటరీ రిమార్క్స్ చేశారని, ఆ సమయంలో తను వైజాగ్లో ఉన్నానని, వైజాగ్లో తను చూడటం జరిగిందని, ఇమీడియట్గా ఈ కేమ్ డౌన్ టు హైదరాబాద్ వచ్చిన మరుక్షణం విట్నెస్లు సాక్షులైనటువంటి వాళ్ళ మేనగోడలు అవుతుంది సుప్రియ, యార్లగడ్డ సుప్రియ, ఇంకొక వెంకటేశ్వర్లు అదర్ పర్సన్ కూడా వాళ్ళని విట్నెస్లుగా పెట్టారు. ఈ రికార్డ్స్ అన్నీ ఏవైతే మీ మీడియాలో సోషల్ మీడియాలో పేపర్ క్లిప్పింగ్స్ ఎవ్రీథింగ్ వాట్ ఆల్ ద రికార్డ్ దే హ్యావ్ అన్నీ కూడా కోర్టు వారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఆ రోజే సబ్మిట్ చేశారు. అవి కోర్టు వారి దృష్టికి మరోసారి అంటే 3వ తేదీ వారు కేసు వేసినప్పుడే, ప్రైవేట్ కేసు కోర్టు వారి ముందు వేసినప్పుడే అన్ని ఫైల్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టు వారి దృష్టికి ఒకసారి అవన్నీ తీసుకొచ్చారు. కోర్టు వారు ఏంటంటే దానికి ఒక టెంపరీ నంబర్ ఇచ్చారు, ఎస్ఆర్ నంబర్ అంటారు. ఫర్ స్టాటిస్టికల్ రిపోర్ట్ కోర్టు వారు ఎవరైనా సరే ఏ కేసు వేసినా ఏ కాగితం ముందు ఇచ్చినా కూడా ఒక నంబర్ ఇస్తారు, ఎస్ఆర్ నంబర్ అనేది. చాలా మందికి ఒక అనుమానం కలుగుతుంది, ఎందుకంటే పిటిషన్ వేసిన తర్వాత న్యాయవాది చూసుకుంటాడు, కానీ వ్యక్తిగతంగా నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేయాలంటే అది ప్రొసీజర్ ప్రకారమా లేకపోతే చట్టం ఏం చెప్తుంది? నో ప్రొసీజర్ ప్రకారమే. ప్రైవేట్ కంప్లైంట్ వేసినప్పుడు ఖచ్చితంగా ప్రొసీజర్ ప్రకారం కంప్లైనెంట్ అంటారు. నాగార్జున గారిని కంప్లైనెంట్, ఆవిడ ఎక్యూజ్డ్, ముద్దాయి, ఈయన కంప్లైంట్ ఫిర్యాది ఖచ్చితంగా స్టేట్మెంట్ ఇవ్వాలి. ఈ స్టేట్మెంట్లో వాస్తవాలను పరిశీలించి కోర్టు వారి సముచితంగా భావించిన సందర్భంలో గత క్రిమినల్ చట్టాల ప్రకారం అయితే వెంటనే దాన్ని సీసీ నెంబర్ చేసేసి పోలీస్ స్టేషన్కి రిఫర్ చేసే సర్వాధికారాలు కోర్టుకున్నవి. కానీ కొత్తగా సవరించిన క్రిమినల్ చట్టాల ప్రకారం ఒకసారి ఆ ఎక్యూజులు కూడా ముందు ఒక అవకాశం ఇవ్వాలి. అంటే వారు ఏం చెప్పుకుంటారో, వారు చెప్తారా చెప్పరా అనేది వేరే విషయం. వాళ్ళు చెప్పేటటువంటి అవకాశాన్ని కలుగజేస్తారు కొత్త క్రిమినల్ చట్టాల ప్రకారం. ఇవి పూర్తిగా అయిన తర్వాత వారికి కూడా కొండా సురేఖ్ గారికి కూడా ఒక ఇది పంపిస్తారు. మీ నాగార్జున లేవనెత్తిన అంశాలు చాలా అంశాలు పిటిషన్లో పేర్కొన్నాడు. ఇప్పుడు ఈ రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు అతను ప్రధానంగా చెప్పినటువంటి అంశాలు ఏంటి? ఎందుకంటే న్యాయమూర్తి ముందే తను స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి ఎలాంటి అంశాలను అతను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది? మా కుటుంబం అక్కినేని నాగేశ్వరరావు గారి సన్ను, నేను, నా పేరు అక్కినేని నాగేశ్వరరావు గారు మా నాన్నగారు, నేను అక్కినేని నాగార్జున, మాకు ఎంతో రెప్యుటేషన్ ఉంది ఈ దేశంలో. కొండా సురేఖకి అంటే ఇందులో ఎక్కడా కూడా డబ్బులు వ్యవహారం కానీ ఇది లేదు, కేవలం క్రిమినల్ పిటిషన్ ఇది ప్యూర్లీ. కానీ ఒకవేళ ఆమె తప్పు చేసిందని కోర్టు భావించినట్లయితే ఎలా ఉండబోతుంది, యాక్షన్ ఎలా ఉండబోతుంది? క్రిమినల్ చట్టాల ప్రకారం పనిష్మెంట్, వారు అడిగింది కూడా అదే, ఆవిడకి పనిష్మెంట్ ఇవ్వండి చట్ట ప్రకారం అని నాగార్జున గారి ఫైనల్ ప్రేయర్ ఏంటంటే క్రిమినల్ చట్టాల ప్రకారం వారికి పనిష్మెంట్ ఇవ్వండి అని అడిగారు.